హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. వాటికి కావాల్సినవి చూపిస్తాను చూడండి. వాటికి కావాల్సినవి ముందు 4 ఎగ్గులు తీసుకుంటున్నాను. నేను 4 ఎగ్గులు, 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నా. 3 గ్లాసులు, చిన్న గ్లాసుతో 3 గ్లాసులు తీసుకుంటున్నా. 4 ఎగ్గులు, 2 టమాటాలు, 1 పచ్చిమిరకాయ, ఇగో అల్లం, కొత్తిమీర, పుదీనాకు, వాటిలో ఎండు కొబ్బరి వేసుకుంటున్నా. కొంచెం ఎండు కొబ్బరి పొడి, ఇది అన్నమాట పొడి. కాసిన ఇగో లవంగాయలు, 7-8 లవంగాయలు, కొంచెం దాచిన చెక్క, ఇది అనాస మొగ్గ, ఈ ఎడదీసాను మొగ్గలో అనాస మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, కాసిన చిన్నుల్లిపాయలు. వీటికి ఎగ్ బిర్యానీకి కావాల్సినవి ఇవి. వీటితో ఎగ్ బిర్యానీ చేసి నేను మీకు చూపిస్తాను. ఇవాళ మనం ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, చూపిస్తున్నాను. అగో ఒక 50 గ్రాముల నూనె పోసుకున్నాను. 3 గ్లాసులు బియ్యం అన్నమాట. ఇప్పుడు ఇందులో ముందు ఎగ్గులు ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు ఇప్పుడు ఈ నూనెలో వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇట్లా వేయించుకోవాలి. ముందు ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇవి నూనెలో వేయించుకోవాలి. కోడిగుడ్లు ఇట్లా ఎర్రగా వచ్చిందాకా వేయించుకోవాలి. అట్లా కోడిగుడ్లు, ఇది ఎగ్ బిర్యానీకి అన్నమాట. కోడిగుడ్లు రోజు మామూలు రొయ్యల బిర్యానీ, మామూలు బిర్యానీ చేసా కదా, ఇవాళ ఎగ్ బిర్యానీ చేద్దామని మొదలుపెట్టా. ఇవి ఎర్రగా కాలాలి. కోడిగుడ్లు కాలితే అప్పుడు టేస్ట్ వచ్చింది. నూనెలో వేగాలన్నమాట. ఇవి చూడండి, ఇట్లా కోడిగుడ్లు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే లబ్బర ముక్కల్లాగా ఉంటాయి. ఇట్లా కొంచెం వేయించుకుంటే చాలు. ఇగో చూడండి, ఇట్లా వేయించుకోవాలి. ఈ మాదిరిగా ఒకవైపు ఎర్రగా వచ్చినా చాలు. గుడ్డంతా ఎర్రగా రావాలంటే మళ్ళీ లబ్బర ముక్కలు అవుతాయి. ఇట్లా చూసి వేయించుకోండి మీరు కూడా. ఇది బిర్యానీలోకి కోడిగుడ్లు. అది ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తానో చూడండి. ఇవన్నీ మసాలాలు వేయించుకుందాం. ముందు 2 ఆకులు, బిర్యానీ ఆకులు, తర్వాత చెక్క 1 ఇంచు, తర్వాత అనాస పువ్వు, లవంగాయలు, తర్వాత యాలక్కాయలు, ఇట్లా ఒక్కొక్కటి వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ బిర్యానీలోకి బిర్యానీ మసాలా. చూసారా, వేయించుకోండి ఇలా. వేగంగానే టమాటా ముక్కలు వేసుకోండి. పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకదానమ్మట ఒకటి ఇట్లా వేయించుకుంటూ పోవాలి. వీటికి మూతలో వేతలు అవసరం లేక అన్నీ వేగాలి కదా, ఒకటి. ఇప్పుడు ఆకు వేసుకున్నాం. కొత్తిమీర, పుదీనాకు, ఇది ఇట్లా ఆకు వేసుకున్నాం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. తర్వాత ఇట్లా ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గంగానే మసాలా వేసుకోవాలి. ఇందులో మనం నచ్చి పెట్టా కదా నేను, లవంగాయలు, దాల్చిన చెక్క, ఇవన్నీ మసాలా, కొత్త ఎండు కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయ, ఇవన్నీ మసాలా అన్నమాట. ఇది ఇట్లా ఇవన్నీ ఒకదాని ఉంటే ఏగుతాయి ఇక. అంతేగాని ఒకటే ఎగినాక శాంతం వేసుకోకూడదు. మళ్ళీ ఒకటి మాడిపోయిద్ది. ఒకటంటే ఒకటి వేసుకుంటా పోతే అన్నీ కలిసి శుభ్రంగా ఏగుతాయి. ఇగో మసాలా చూసారుగా, అల్లం, కొబ్బరి, చిన్నుల్లిపాయలు, లవంగాయ, చెక్క అన్నీ కలిపి మసాలా కూడా వేసుకున్నా. ఇందులో వేసినవి కాకుండా కాసిన మళ్ళీ అందులో కూడా వేసుకొని మసాలా వేసుకోవాలి. అది ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. సరే, మగ్గినాక ఎసురు వేసేటప్పుడు చూపిస్తానండి.
మసాలా ఇట్లా వేగాలి. వేగిందా? మసాలా వేగిందని గుర్తుకి ఏంటంటే ఈ నూనె బయటకు వచ్చేసిద్ది అనమాట. అదే వేగినట్టు గుర్తు. సరే, మసాలా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇట్లా వేగింది. ఇప్పుడు ఎసురు పోసుకుందాం. ఇప్పుడు 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదా మనం, బాస్మతి రైసు. ఇప్పుడు 3 గ్లాసులు ఎసురు పోసుకుందాం. చిన్న గ్లాస్తో బియ్యం పోసుకుంటే పెద్ద గ్లాస్తో ఎసురు పోసుకోవాలి. 2 గ్లాసు చిన్న గ్లాస్తో బియ్యం, పెద్ద గ్లాస్తో నీళ్లు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అయ్యే కొలత. అయ్యో 3 గ్లాసులు ఎసురు చాలు. ఇక బాస్మతి రైస్కి ఎక్కువ ఎసురు పట్టవు. ఉడకటం కూడా తొందరగానే ఉడికిద్ది కాబట్టి చూసే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోమాకండి. అదే మామూలు రైస్కి అనుకో ఒక అరగెద్ద ఎక్కువ పోసుకున్నా పర్లేదు. బాస్మతి రైస్కి ఎక్కువ ఎసురు పట్టవు. చూసారా? ఇప్పుడు 3 గ్లాసులు ఎసురు పోసుకున్నా. ఇందులో కట్ట ఉప్పు గల్లు వేసుకుందాం. ఇవి బాగా తికట్లాడినాక అప్పుడు రైస్ వేసుకోవాలి. ఇక కొంచెం చాలు, బిర్యానీలోకి ఎక్కువ ఉప్పు పట్టదు, కూరల్లో లాగా. కొంచెం రవ్వ ఎంత వేసుకుంటే చాలు. ఎగ్ బిర్యానీ ఇవాళ మనది స్పెషల్. ఎగ్ బిర్యానీ. అన్ని బిర్యానీలు చేసుకున్నాం కదా, రొయ్యల బిర్యానీ చేసాం, అన్నీ చేసాం. ఇవాళ ఎగ్ బిర్యానీ చేద్దామని మొదలుపెట్టాను అనమాట. ఇక ఇది ఇప్పుడు ఎసురు బాగా తికట్లాడాలి. తికట్లాడినాక అప్పుడు బియ్యం వేసి చూపిస్తాను నేను. సరేనండి, ఇది అంతలోకి ఎసురు కాగిద్ది. మనం మూత పెట్టుకుందాం కాసేపు. సరే, చూడండి మన ఎగ్ బిర్యానీ ఇది ఎలా ఉంది చూడండి. ఇప్పుడు దాంట్లో కథ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ చాలు. ఇదిగోండి, జీడిపప్పులన్నీ ఇట్లా వేసి వేయించుకొని ఇందులో వేసుకున్నాను అనమాట. అసలు ఏ మెతుకు ఆ మెతుకు చూడండి. బాస్మతి రైస్ అనమాట. 3 గ్లాసుల బియ్యంతోనే వండాను ఎగ్ బిర్యానీ. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్ వేసుకుందాం. 4 గుడ్లు తీసుకున్నానండి 3 గ్లాసుల బియ్యానికి మన ఎగ్ బిర్యానీ. ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ మనకి అయిపోయిందనమాట. గుమగుమలాడే ఎగ్ బిర్యానీ చక్కగా ఏ పొలుక్కు ఆ పొలుక్కు వచ్చింది. ఇట్లా మీరు కూడా తక్కువే ఎసురు పోసుకోండి. 3 గ్లాసులు చిన్న గ్లాస్కి పెద్ద గ్లాస్తో ఎసురు పోసుకోండి. ఏ మెతుకు ఆ మెతుకు ఇట్లా బిర్యానీ వచ్చింది. చూడండి, మన ఎగ్ బిర్యానీ ఫినిష్ అయిపోయింది. గుమగుమలాడే ఎగ్ బిర్యానీ అనమాట. అది మనము ఎసురు బాగా మసలాలన్నమాట. మసాలా వేయగానే ఎసురు మసులుతాయి అనమాట. అందులో బియ్యం వేసుకోవాలి. అది ఒక 10 నిమిషాలకే బాస్మతి రైస్ మగ్గిపోతాయండి. మగ్గిపోయినా గుడ్లు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్ బిర్యానీ, సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసి చూసుకోండి. ఎగ్ బిర్యానీ బాగుంటుంది. సరే, రేపటి కమ్మటి వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. రేపు ఇంకొక వీడియోతో.